మీకు ఆయన నచ్చితే పొగుడుకోండి, మాకేం బాధ లేదు. కానీ మా పార్టీ అధినేతను విమర్శిస్తే మాత్రం సహించబోమంటోంది వైసీపీ. వర్గీకరణ అమలుపై కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటుతో ఏపీలో మందకృష్ణకి వైసీపీకి మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ఎస్సీ వర్గీకరణ అంశం ఏపీలో మందకృష్ణ మాదిగ వైసీపీ మధ్య రచ్చకు దారితీసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పును అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో వర్గీకరణ అమలుకు విధి విధానాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని దళిత ప్రజాప్రతినిధులతో చర్చించి ఇప్పటికే ఏకసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తూ ఎంఆర్పీఎస్ ఏపీ వ్యాప్తంగా మాదిగల ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తోంది. ఇటీవల మదనపల్లిలో జరిగిన ఆత్మీయ సదస్సులో మందకృష్ణ క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా 6 లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు. మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. మాదిగలకు జగన్ అండగా ఉండబోడని, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఆయన వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గతంలో వర్గీకరణ అమలు చేసి ఉద్యోగ విద్యావకాశాలు కల్పించిన సీఎం చంద్రబాబుకు మాదిగలు మొదటి నుంచి కృతజ్ఞతగా ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా ఏపీలో వర్గీకరణ అమలు కోసం చంద్రబాబు ఏకసభ్య కమిషన్ నియమించారని ఆయన అన్నారు. తిరిగి మళ్ళీ సాధించడం కోసం, నిలబెట్టడం కోసం జరిగిన పోరాటం ఎన్నో మలుపులు తిరిగి ఆగస్టు 1న సుప్రీంకోర్టు రూపంగా మనకు ఒక విజయం అనే వార్త మనకు దక్కింది. జగన్ పై మందకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయకుండా ఆలస్యం చేస్తోన్న సీఎం చంద్రబాబును ప్రశ్నించకుండా మందకృష్ణ మాదిగ జగన్ ని విమర్శిస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి దళితులకు ఇవ్వాలని సామాజిక న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి అని సురేష్ గుర్తు చేశారు. అనితకు హోంమంత్రి పదవి ఎలా వచ్చింది? సామాజిక న్యాయం చేతల్లో చేసి చూపింది జగన్మోహన్ రెడ్డి కాదా అంటూ మందకృష్ణ మాదిగను సూటిగా ప్రశ్నించారు. మందకృష్ణ ఎవరి చేతిలోనో కీలుబొమ్మయ్యారని విమర్శలొస్తున్నాయని, జగన్ పై అనవసర విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మందకృష్ణ డ్రామాలు పక్కన పెట్టి వర్గీకరణపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆదిమూలపు సురేష్ సూచించారు. రాజకీయాలు పక్కన పెడదాం, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు అడుగువేద్దాం. జగన్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదని, ఈరోజు మీరు ఎవరి చేతిలోనో కీలుబొమ్మగా మారని చెప్పి ఈరోజు అందరూ కూడా అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఈ గ్రామాలన్నీ కట్టిపెట్టి మీకు చేతనైతే ఈరోజు మీరు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిందని చెప్తే ఇంకొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా వారిని నిలదేయండి. వర్గీకరణ అంశంపై మందకృష్ణ మాదిగ చంద్రబాబును పొగడ్డం వరకు ఓకే, కానీ మా అధినేతను విమర్శించడం ఏంటంటూ వైసీపీ దళిత నేతలు ఫైర్ అవుతున్నారు.